మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాయన ఈ మధ్యాహ్న కాలపు వేళల్లో మీ విలువైన ఉన్నతమైన సంగతులను ధ్యానిస్తున్న ఈ సమయాన తండ్రి, మీరు మాకు సహాయకులుగాను, తండ్రి మీరు మాకు తోడుగాను ఉంటారని నమ్ముతూ కన్న తండ్రి, విలువైన ఈ సందేశాన్ని తెలియజేస్తున్న ఈ సమయాన తండ్రి, మీ మాటలను ధ్యానిస్తున్న ఈ వేళల్లో తండ్రి, మీ మాటలను పరిశీలిస్తున్న ఈ తరుణంలో తండ్రి, మీరు మాకు మంచి జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని తండ్రి, చక్కగా మీ మాటలను తెలియజేయడానికి తండ్రి మంచి తెలివిని అనుగ్రహిస్తారని, వింటున్న మీ పిల్లలు సాత్వికమైన మంచి మనసుతో మీ మాటలు అంగీకరించేలాగున తండ్రి వారికి సుబుద్ధిని అనుగ్రహిస్తారని తండ్రి ఈ ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం అక్కన తండ్రి, ఆమె. ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభాభివందనములు. ప్రియులరా, మరి దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన మాటల్లో నుండి మనం కొన్ని సంగతులను ఆలోచించేద్దాం. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎన్నో విలువైన ఉన్నతమైన సంగతులను ఆయన రాయించాడు. అందులో ప్రస్తుతం జరుగుతున్న విషయాలను గురించి, అలాగే జరిగిపోయిన విషయాలను గురించి, అలాగే జరగబోతున్న విషయాలను గురించి కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు. ఆయన అది ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా జరిగిన సంగతులు రాయించాడు, జరుగుతున్న సంగతుల గురించి రాయించాడు, భవిష్యత్తులో జరగబోయే సంగతులు కూడా రాయించాడు. అయితే ప్రత్యేకించి ప్రకటన గ్రంథం గురించి చాలామంది ఒక తెలియని అభిప్రాయం లేదా తప్పుడు అభిప్రాయంతో ఉంటారు. ఏంటంటే, ప్రకటన గ్రంథం అనేది ప్రపంచంలో జరగబోయే విషయాలను గురించి రాయబడింది అన్న ఒక తెలియని ఆలోచన లేదా ఒక తప్పుడు ఆలోచనలో క్రైస్తవులు ఉంటున్నారు. అయితే ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఏం చెప్పాడంటే, జరిగిన విషయాలను, జరుగుతున్న విషయాలను, అలాగే జరగబోయే విషయాల గురించి కూడా ఆయన రాయించిపెట్టాడు. ఇకపోతే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి ఆయన అందించిన లేదా ఆయన చేసి చూపించిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, ప్రపంచానికి ఆయన శాంతిని ప్రకటించాడు. ఏ విధంగా అంటే హింస లేకుండా ఏ విధంగా బ్రతకాలో తన జీవితంలో చేసి చూపించాడు ఆయన. కాబట్టి ఆయన శిలువ మరణం పొందుతున్నప్పుడు కూడా ఆయనను దూషిస్తున్న వారిని, ఆయనను బాధ పెడుతున్న వారిని లేదా ఆయన హింసిస్తున్న వారిని కూడా ఆయన ఏమన్నాడంటే, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని అన్నాడు. అంటే ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే ప్రపంచం ఎంతో హింసతో నిండి ఉంది. శాంతిని, నెమ్మదిని కూడా ప్రకటించిన, తెలియజేసిన తట్టుకోలేని పరిస్థితిలో హింస ఆ తారాస్థాయిలో ఈ ప్రపంచంలో ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడితేనే, ఆయన గురించి మాట్లాడితేనే ఏదో తప్పు చేసిన వారిలా కొందరు మనుషులు భావించటం మనం చూస్తుంటాం. అందున వ్యతిరేకించి బాధించడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా దేవుడు ముందే చెప్పాడా అనంటే, భూరాజులు సైతం యేసుక్రీస్తు వారి మీద వ్యతిరేకంగా లేస్తారు. భవిష్యత్తులో దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం అనే లేదా దేవుని శిబిరం అనే క్రీస్తు సంఘం మీద, ప్రపంచ క్రైస్తవ సంఘం మీద హింసలు నెలకొల్తాయని, హింసలను తీసుకొస్తారని, హింసిస్తారని దేవుడు ముందుగానే ఎన్నో సంగతులు చెప్పాడు. అందులో భాగంగానే ఈరోజు మనం నేర్చుకునే పాఠం
దాని గురించి దేవుడు రాయించిన మాట ఒక్కసారి బైబిల్లో కొన్ని మాటలు మనం చూసుకోగలిగితే ప్రకటన గ్రంథంలోని ఒక విషయాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ముందుగా 20వ వచనం నుంచి చదువుకుందాం. 20వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. 20వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 20th చాప్టర్ 7th వర్స్ 7వ వచనము. ఓకేనా? ప్రకటన గ్రంథం 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలెను ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును అని రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఒక పదం వినిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే గోగు మాగోగు అనే వారిని యుద్ధమునకై పోగు చేస్తాడు అట. ఎవరు పోగు చేస్తాడు? 7వ వచనం. సాతాను తాను చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును అని రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ బైబిల్లో రాయబడిన సంగతులను పరిశీలన చేయగలిగితే దేవుడు కొన్ని విషయాలు ఏంటంటే అలంకార రూపకంగా ఆయన రాయించాడు. బైబిల్లో కొన్ని విషయాలు అలంకార రూపంగా రాయించాడు. మనం కొన్ని మాటలు మాట్లాడుతుంటాం. కొన్ని పలానా మీటింగ్కి వెళ్ళామండి, పలానా మీటింగ్కి వెళ్తే అక్కడ జనం ఏ విధంగా ఉన్నారనంటే ఇసుక వేసిన రాలని జనం అండి అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇసుక రాలేదని దాని అర్థం. అంటే చాలామంది పబ్లిక్ ఉన్నారు, మనం ఇసుక చల్లామనుకో ఆ ఇసుక ఎక్కడ నిలిచిపోతుంది? వాళ్ళ తల మీద నిలబడుతుంది కానీ కింద పడదు. అంటే ఇసుక కూడా కింద పడినంత కిక్కిరిసిగా జనం ఉన్నారు, ఎక్కువ మంది జనం ఉన్నారని చెప్పడానికి ఏం చెప్తాం? ఇసుక రాలనంత జనం అని చెప్తాం. పిట్టలాగా చనిపోయారండి మనుషులు అని అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఏమంటే ఎక్కువ మంది చనిపోయారు. ఏమంటే పిట్టని ఇలాగా ఏమంటే ఒక రాయితో కొట్టగానే అది ఏమండి ఉన్న పాటున అలాగ కూలి చచ్చిపోతుంది ఉంటుంది ఒక్కటే దెబ్బకి. మనుషులు అంటే దాని అర్థం ఏంటి? అంటే మనుషులు పిట్టలనే దాని అర్థం పోల్చి చెబుతున్నాడు. ఇప్పుడు బైబిల్లో కూడా ఏంటంటే కొన్ని విషయాలు ఆయన పోల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్లో దేవుడు పోలికగా పోల్చి చెప్పాడు. బైబిల్లో రాయబడిన సంగతులు మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని వారలారా, సాతాను అనేవాడు విడిపింపబడ్డాడట. ఎక్కడి నుంచి? ఇదిగోండి 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. వాడు విడిపింపబడి ఏం చేశాడట? బయటికి వచ్చేసి ఇదిగో భూమి మీద ఉన్న చాలామంది జనాలను పోగు చేసి, అందులో ముఖ్యంగా గోగు మాగోగు అనే ఒక స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట, వారిని తీసుకుని యుద్ధానికి పోగు చేసి పరిశుద్ధుల శిబిరం మీద అటాక్ చేయడానికి వాడు బయలుదేరాడు అని రాయబడింది. కింది వచనాల్లో మనం చదవగలిగితే కింది మాట చదువుతాం. ఎన్నో వచనం? వారు భూమి యందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను అని రాయబడింది. అంటే వీడు ఏం చేశాడట? వారు భూమి యందంతట వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేసేశారు. ఏం చేశారట? ముట్టడి చేశారట, యుద్ధానికి వచ్చేసారట. గోగుమాగోను వారు
ఎవరి మీదకి యుద్ధానికి వచ్చారట? పరిశుద్ధుల పట్టణాన్ని మీదకి యుద్ధానికి వచ్చారు అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సాతాను ఎప్పుడు వచ్చాడు? 1000 సంవత్సరములు గడిచిన తర్వాత అని ఉంది కదా. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత అని వచ్చేసాడు. ఎక్కడ 1000 సంవత్సరాలు గడిచాయి? 1000 సంవత్సరాలు అంటే చాలా సంవత్సరాలు అని దాని అర్థం, అంతే కదా. 1000 సంవత్సరాలు అంటే దాని అర్థం. ఇప్పుడు నేను ఇంతకు ముందు ఏం చెప్పాను అండి? రూపకాలంకరంగా లేదా దేవుడు కొన్ని విషయాలు పోల్చి చెప్పటం అన్నది. మనం కొన్నిసార్లు పెద్దవాళ్ళు దీవిస్తున్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతుంటారు. ఏమని? నువ్వు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో నువ్వు చల్లగా ఉండాలి అని అంటారు మన వాళ్ళు. అప్పటికి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఉంటాయి. పెళ్ళిళ్ళైన వారు 100 ఏళ్ళు అమ్మ మీరు సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు దీవించారనుకోండి, ఆల్రెడీ 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోతాయి. ఇంకా 100 ఏళ్ళు అంటే దాని అర్థం ఏంటి? ఇంకా 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు బ్రతకాలని దాని అర్థం. అంటే సుదీర్ఘకాలాన్ని సూచించే పదం 100 ఏళ్ళు అని అంటే. 1000 ఏళ్ళు అని అంటే ఒక సుదీర్ఘమైన కాలాన్ని సూచించే పదము. అంటే సాతాను కొన్ని వేల సంవత్సరాలు ఎన్నో వేల సంవత్సరాలు వాడు బంధింపబడి ఉన్నాడట. వాడు బంధింపబడ్డ వీడు భూమి మీదకి వచ్చి కొందరిని పోగు చేసుకున్నాడు అని రాయబడింది అక్కడ. అంటే ఇంతకుముందు వాడు బంధింపబడ్డాడు. సాతాను అంటే ఇంతకుముందు బంధింపబడ్డాడు. ఒకసారి 20వ అధ్యాయము 1వ వచనం, ఆ వచనాలకు కొనసాగింపుగానే మనం 7వ వచనం చదువుకున్నాం. చదవండి ఇప్పుడు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసెను. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములు మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. ఈ వచనాన్ని మీరు మర్చిపోకూడదు. ఏమన్నా? అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అని రాయబడింది. అంతకుముందు ఏమైపోయాడు? కొన్ని 1000 సంవత్సరాలు వాడు ఎక్కడ బంధింపబడ్డాడు అని రాయబడింది. ఎందుకు? ఎవరిని మోసం చేయకుండా వాడు బంధింపబడ్డాడు సాతాను. ఆ తరువాత వాడు విడిచిపెట్టబడ్డాడట. ఆ విడిచిపెట్టబడిన ఆ సాతాను భూమి మీదకి వచ్చేసి ఏం చేస్తున్నాడట? ఇదిగో మనుషులందరినీ పోగు చేసి గోగు మాగోగు అనే ఈ స్పెషల్ క్యారెక్టర్ ఉన్న వారిని కూడా పోగు చేసి పరిశుద్ధుల శిబిరం మీద వాడు అటాక్ చేస్తున్నాడు అని రాయ. అంటే సాతానుగాడు 1000 సంవత్సరాలు చెరసాల్లో ఉండి లేదా జైల్లో ఉండి విడిచిపెట్టబడ్డా ఇప్పటికీ? అంటే వాడు విడిచిపెట్టబడ్డాడు. మరి సాతాను ఇప్పుడు ఎక్కడుంది? మీరు చెప్పండి. పోనీ సాతాను ఇప్పుడు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడా లేడా? భూమి మీద ఉన్నాడు. మొట్టమొదటిగా వాడు ఎక్కడ ఎంటర్ అయ్యాడని చదువుతాం? ఆది కాండంలో ఆదాము హవ్వలు ఉన్న చోట వాడు విడిచిపెట్టబడ్డాడు అన్నమాట మనం చదువుకుంటాం. అవునా? ఆదాము హవ్వలు ఉన్న చోట వాళ్ళు విడిచిపెట్టబడ్డాడు. ఆదాము గారిని అలాగే హవ్వమ్మని వచ్చి వాడు మోసం చేశాడు అన్న మాటలు మనం చదువుకుంటాం. అంటే అప్పటికే వాడు విడిచిపెట్టబడ్డాడు. ఆ మాట మనం చదువుకున్నాం చూసారా? వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అంటే అప్పటికే వాడు విడిచిపెట్టబడ్డాడు. ఎప్పుడు? ఆదాము హవ్వలను మోసపరిచే కాలానికి ముందు, ఆ టైంలోనే వాడు విడిచిపెట్టబడ్డాడు. అంతకుముందు వాడు ఏమై ఉన్నాడు? అది అంతకుముందు ఏమై ఉన్నాడు? బంధింపబడ్డాడు. మరలా చదువుకుందాం. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకునే అగాధం యొక్క తాళపు చెవిగల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి చూచితిని. అతడు సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధంలో పడవేసిన. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు జనములు మోసపరుచుకున్నట్లు అగాధములు మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలెను. అది మాట. అంటే అంతకుముందు వాడు ఏం చేయబడ్డాడు? బంధింపబడ్డాడు. తర్వాత విడిచిపెట్టబడ్డాడు. విడిచిపెట్టిన తర్వాత వచ్చాడు, హవ్వమ్మ గారితో మాట్లాడాడు. ఆ తర్వాత ఏమండి మోసం చేశాడు. తినవద్దని చెప్పిన పనులు తినేటట్టుగా మాట్లాడాడు. మోసం చేశాడు సాతాను.
అప్పటి నుంచి కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా దాన్ని దేవుడు ఏమని చెప్పాడు కాలాన్ని? కొంచెం కాలం అన్నాడండి. వాడు ఎంతసేపు విడిచిపెట్టబడ్డాడట? మరలా మాట చదవండి, 3వ వచనం చివరిలో. అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలను. వానికి కాలం తెలిసిపోయిందా వాడికి కూడా అంటే 100% వాడు కూడా కాలం తెలిసిపోయింది. దేవుడు నన్ను విడిచిపెట్టాడు, కొంతకాలం నన్ను విడిచిపెట్టాడు అని సాతానుకు తెలిసిపోయిందా అని అంటే సాతాను కూడా తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? వాడు టైం వేస్ట్ చేసే రకం కాదు. వాడు ఎంత హార్డ్ వర్కర్ అంటే రాత్రి పగలు హార్డ్ వర్క్ చేసే హార్డ్ వర్కర్ వాడు. ఇంకా చెప్పాలంటే హార్డ్ వర్కర్ అని చెప్పడం కాదు, దాన్ని ఏం చెప్పాలంటే వాడు ఇంకా చెప్పాలి, ఒక లేబర్ 24 hours పని చేయలేమో కానీ ఒక లేబర్ కంటే ఎక్కువగా వాడు పని చేస్తాడు. అందుకే వాడు ఎంత పని చేస్తున్నానని చెప్పాడంటే పేతురు గారు రాసిన పత్రికలో ఒకసారి చదవండి, ఇక్కడ చేయబెట్టండి. ఏమి? అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడవలను అన్నాడు కదా. విడిచిపెట్టబడవలను కొంచెం కాలం. వాడు ఎంత వాడి టైము వాడు తెలుసుకున్నాడంటే మనం పేతురు గారు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. పేతురు గారు రాసిన పత్రికలోనే మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఓకే, అందరూ తీసారా? రైట్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడట? ఎలా తిరుగుతున్నాడట? గర్జించు సింహము వలె. గర్జించు సింహం అని అంటే గర్జించు సింహము చాలా ఆకలితో ఉంటుంది, కోపంతో ఉంటుంది, ఎవరిని మృంగాలా అని ఎదురు చూస్తుంది. సింహం ఏం చేస్తుందంటే తన కాలము కొంచెమే అని తెలుసుకున్నదై ఏం చేస్తుందట? కింది వచనం చదవండి తమ్ముడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి అని అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూసుకోగలిగితే వాడి కోపానికి లేదా గర్జించు సింహము వలె వాడు గర్జిస్తున్న గర్జనలకి సహోదరుల పట్ల కలిగే శ్రమలకి సంబంధం ఏంటి? మరలా ప్రకటన గ్రంథంలో మరొక మాట ఉంటుంది, అదేం తమ్ముడు? వానికి కాలము కొంచెమే. ఒకసారి ఆ మాట గుర్తు చేయండి ఒకసారి. ప్రకటన గ్రంథంలోని మాట ఎన్నో అధ్యాయమ్మా? 20వ అధ్యాయం వచనం చదవండి. అటు పిమ్మట ఇది కాదమ్మా, పన్నెండు చదవండి. 12వ అధ్యాయం 12వ వచనం. రైట్. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఇక్కడ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని, ఏం తెలుసుకుందట అది? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని ఏం చేస్తుందట? క్రోధము కలవాడై మీ యొద్దకు దిగి వచ్చినాడు. ఎంత ఉంది అది తెలుసుకున్నదా అని అంటే సమయం
కొంచెమే అని తెలుసుకున్నది. ఎంతకాలాన్ని అది కొంచెమే అని తెలుసుకున్నది? ఆది కాండంలో ఏమండి, ఆదాము గారు వారి కాలం నుంచి ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చే రాకంత వరకు కూడా అది టైం ఏమనుకుంటుంది? నాకు కొంచెం కాలం ఏమనుకుంటుందట అది. అవునా? మనకు 60-70 సంవత్సరాల జీవితాన్ని చాలా ఉందిలే, ఫోన్లో టైంపాస్ చేద్దాం, లేదా భోజనం ముందర వేసుకొని టైంపాస్ చేద్దాం, బైబిల్ మాత్రం చదవద్దు, రాత్రి పగలు ఫోన్లో మాట్లాడదాం, కానీ ప్రార్థన మాత్రం దేవునికి చేయొద్దు, గొడవలు పడదాం, వేరే మనుషుల గురించి ఏదో చెడ్డగా ఆలోచించేద్దాం, వీరిని ఏదో మాట్లాడదాం అనుకొని జీవితం చాలా ఉందనుకుంటాం మనం. అంతే కదా? ఉదయాన్నే మనం నిద్రలేస్తాం. నిద్రలేయగానే మనకేమనిపిస్తుంది? అరే ఈరోజు సండే ఉంది, ప్రేయర్కి వెళ్ళాలనిపిస్తుంటుంది. కానీ మళ్ళీ నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా కొంచెం టైం ఉందిలే, 2 hours టైం ఉంది, కొంచెంసేపు కునుకుదాం, ఈరోజు క్లాస్ ఉంది అనుకుంటున్నాం, ఇంకొంచెంసేపు నిద్రపోదాం, ఇంకా టైం ఉందిలే, మనం ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికి వెళ్ళి చర్చికి వెళ్ళడానికి, లేదు బాప్తిసం తీసుకుందాం అంటే ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఎందుకు అంటే మనం ఏమనుకుంటున్నాం? టైం ఉంది 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 అనుకుంటున్నాం. టైం ఉంది అని అనుకుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? టైం ఉంది అని మనం అనుకొని దాన్ని వృధా చేస్తే, ఎఫ్ఎస్సి పత్రికలో దేవుడు ఏమన్నాడంటే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనం, ఇంతేనా తమ్ముడు? రైట్. 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నట్టు. దీని అర్థం ఏంటి మీరు చెప్పండి? ఇండైరెక్ట్గా ఆయన తిడుతున్నాడు మనల్ని. డైరెక్ట్గా మన ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఒరే నువ్వు జ్ఞానివి కాదురా అజ్ఞానివి అన్నారనుకోండి, పౌలు గారు కాకుండా బయట మామూలు వ్యక్తులు మనం రోడ్డు మీద వెళ్తుండే నువ్వు అజ్ఞానివి అన్నా అంటే మన కోపం వస్తారా? అదా అజ్ఞాని అంటే నీకు తెలివి లేదురా అన్నాడు అనుకోండి, ఎవరైనా నీకు తెలివి లేదు అన్నారని కోపం వస్తా లేదా? దేవుడు ఏం చెప్తుందంటే, సమయాన్ని వృధా చేసే మనం జ్ఞానం అని చెప్పేసి మనం చాలా తెలుసు అనుకుంటున్నాం, చాలా తెలుసు అని మనం అనుకుంటున్నాం. కానీ సమయాన్ని వృధా చేస్తే కూడా దేవుడు ఏమన్నాడు? అజ్ఞాని అని అన్నాడు ఆయన. సమయాన్ని వృధా చేస్తే దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడే అన్నాడు. అంటే సమయం అన్నది చాలా విలువైనది. అందు విషయం దాన్ని ఏం చేయాలట? సద్వినియోగము చేసుకొనొచ్చు అని అన్నాడు ఆయన. అంటే మనమైతే సద్వినియోగమే చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే జ్ఞానులు, ఒకవేళ సద్వినియోగం చేసుకొనకపోతే అజ్ఞానులు, అంటే తెలివిలేని వారు అని దాని అర్థం. అంతే కదా? అంటే దేవుడు జ్ఞాని అని ఎవరిని అంటున్నాడు అంటే, సత్యానికి నీ సమయాన్ని ఉపయోగిస్తే వాడు జ్ఞాని. అంతే కదా? అంటే ఈ ఉదయం లేదా ఇప్పుడు జరగబోయే సాయంత్రం నువ్వు అజ్ఞానివా అన్నది ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అన్న దాన్ని బట్టి దాన్ని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సాతాను అయితే ఏం చేస్తున్నాడు అంటే, వాడు తన పని తాను చేసుకుంటున్నాడట. సమయము తనకు కొంచెమే అని తెలుసుకున్నాడట. సమయము కొంచెమే అని తెలుసుకుని గర్జించు సింహములు ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని మృంగేద్దాం అనే ఆలోచనలు కలిగి ఉన్నాడట సాతాను. అయితే వీడు ఏం చేశాడు అండి? గోగు బాగా బలమైన వారిని పట్టేసాడట. గోగు అని వారిని పట్టి, అరే మనం వెళ్దాం పదా, ఎక్కడికి వెళ్దాం? ఇదిగో పరిశుద్ధుల శిబిరంల మీద మనం అటాక్ చేద్దాం, పరిశుద్ధుల శిబిరాలను మనం నాశనం చేద్దాం. ప్రవీణ దేవుని వాళ్ళు అంటే యుద్ధాలు చేసేటప్పుడు ఏం చేశారంటే, ఫస్ట్ వాళ్ళ నివాస స్థలాలు ఏంటి, ఆ సోల్జర్స్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ వెపన్స్ అన్నీ ఎక్కడ ఉంటున్నాయని చెప్పేసి అక్కడున్న వారి యొక్క ఆయుధాల శిబిరాలు ఉంటాయి. శిబిరాలు అంటే తాత్కాలికంగా వాళ్ళు ఉండటానికి నిర్మించుకునే ఒక గుడారాలు అనుకోండి. ఇజ్రాయెల్ ప్రయాణంలో వారు అక్కడక్కడ ఉండటానికి కొన్ని శిబిరాలు ఏర్పరచుకున్నారని మనం చదువుకుంటాం.
ఇక్కడ మనం ఏమండి ఈ సైనికుల గురించి మాట్లాడుతూ కూడా ఏమని మాట్లాడుతుంటామంటే సైనికుల శిబిరాలు ఉన్నాయండి అక్కడ అని ఉంటాం. అంటే తాత్కాలికంగా వాళ్ళు ఉండటానికి ఉపయోగించిన ఆ యొక్క నివాస స్థలాలు. అంటే అంటే ఈ తాత్కాలికంగా ఉండే ఈ యొక్క దేవుని శిబిరాలకు లేదా దేవుని పట్టణ శిబిరాల మీద అటాక్ చేద్దామని చెప్పి సాతాను ఎవరిని పోగు చేసుకున్నాడట? గోగు మాగోగు అనే వారిని. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాల నుంచి చదువుకుంటాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందుండి జనములు లెక్కకు సముద్రపు ఇసుకలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమును చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటి వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రేమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించను అని రాయబడింది. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు మా గోగు అనే వారితో ఎందుకు స్నేహం చేసి వారిని కలుపుకుంటూ వెళ్ళిపోయాడు? ఈ గోగు వారిని ఏంటి అసలు వీరి క్యారెక్టర్, ఎవరు వీళ్ళంతా అని మనం చూసుకోగలిగితే చరిత్రలో ప్రేమైన దేవుని వారలారా ఈ గోగు అనేవారు ఎవరు అని ఒక్కసారి మనం చరిత్రలో చూసుకోగలిగితే ఒక్కసారి బైబిల్లో రాయబడిన మాట మనం చూసుకున్నాం. ఎక్కడ? యెహెజ్కేలు గ్రంథంలోనే ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము 38-39 అధ్యాయాలు. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. 38వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రేమైన దేవుని వారలారా, ప్రవక్త అయిన యెహెజ్కేలు గారికి దేవుడు చెప్పిన మాట ఏమని చెప్పాడు? ఇదిగో నరపుత్రుడా, నువ్వు ఎవరికి అభిముఖుడవై అంటే అభిముఖుడవై అంటే వ్యతిరేకంగా, కొందరికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలి. ఎవరు వారు అని అంటే ఇదిగో చెబుతున్నాడు చూడండి. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు మాగోగు నేర్పరచుకున్నాడు మనం చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. ఇక్కడ మాగోగు దేశపు వాడగు గోగు అంటే మాగోగు అన్నది దేశం ఉందని, ఆ దేశములో ఒక అధిపతి ఉన్నాడని, వాడి పేరు గోగు అని మనకు అర్థమవుతుంది. అంతే కదా? మాగోగు అనేది దేశం అయితే ఆ దేశమునకు అధిపతి గోగు. ఇప్పుడు ఆ మాగోగు దేశంలో ఎలాంటి ప్రాంతాలు వస్తున్నాయో, ఎవరెవరు ఉన్నారో అన్న మాటలు మనం చదువుకోవచ్చు కింది వచనాల్లో. అనగా మాగోగు దేశం అంటే ఏంటంటే ఇదిగో రోషునకును మెషెకునకును తుబాలకునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా 3వ వచనం, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతియగు గోగు, నేను నీకు విరోధిని, నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలము తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములను ధరించు నీ రౌతులందరినీ కవచములను డాళ్లను ధరించి ఖడ్గములను చేత పట్టుకొని వారిని అందరినీ మహాసైన్యములు బయలుదేరజేసేదను. నీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీలను, పూతు వారిని, వారందరిని డాళ్లను శస్త్రాలను ధరించి వారినందరినీ నేను బయలుదేరజేసేదను. గోమేరును అతని సైన్యమంతయు ఉత్తర దిక్కులలో నుండి తొగర్మాయను అతని సైన్యములను జనుల నీతో కూడా వచ్చును.
మొత్తానికి నీవు నీ మిత్ర దేశాలన్నీ కూడా, నీవు నీతో పాటు ఎవరైతే మిత్రులు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ నేను విరోధిని అని దేవుడు చెప్పాడండి. ఎవరితో చెప్పారు? ఎవరితో చెప్పాడు? మాగోగు దేశపు వాడైన గోగుతో చెప్పిన మాట. ఇప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఒకసారి ఈ దేశపు ఏమది మాగోగు దేశపు వాడు గోగని చెబుతూ అనగా రోషునకును మెషకునకును తుబాలుకునకు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరు అని అంటే ఇప్పుడైతే ప్రాచీనపు పేర్లు అనమాట. ఏది ఏ పేర్లు అవి? రోషు మెషకు తుబాలు. అంటే ఇప్పుడు వాటి పేర్లు మారాయి, భౌగోళికంగా ఉన్నప్పటికీ పేర్లు మారాయి. ఇప్పుడు మన మహబూబ్ నగర్ ఇంతకుముందు దీని పేరేంటి? పాలమూరు, అంతే కదా. మద్రాస్ ఇప్పుడు చెన్నై అంటున్నాం. ఇంతకుముందు చెన్నైని ఏమైనా వాళ్ళు మద్రాస్ అనేవాళ్ళు. అంతకుముందు ఏమనే వాళ్ళట? చిన్నపట్నం అనేది అనేవాళ్ళట. విజయవాడ ఉంది. విజయవాడ ఇంతకుముందు పేరేంటి? బెజవాడ. హైదరాబాద్కి పేరేంటి ఇంతకుముందు? భాగ్యనగరం. అంటే పేర్లు మారుకుంటూ వచ్చాయి, అంతే కదా. అలాగా ఇప్పుడు ఈ రోషు అని కానివ్వండి, మెషకు అని చెప్పి చూస్తే, అలాగే తుబాలు అని ఈ దేశాల పేర్లు, ఈ ప్రాంతాల పేరు మారిపోయాయి. ఇప్పుడు వాటి పేరు ఏంటి మనం చూసుకోగలిగితే, రోషు అని అంటే ఇప్పుడైతే ఏమండి ఇజ్రాయేలుకు ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇప్పుడు ఈ రోషు అనే ప్రాంతం ఇప్పుడు మనం పిలుస్తున్నాం ఏమేనంటే రష్యా అని పిలుస్తున్నాం. ఆ తర్వాత ఆ రష్యాకు ముఖ్య పట్టణం ఏంటి? నెక్స్ట్ మాట ఏంటది? మెషకు అంటే ఏంటిది? ఇప్పుడు రష్యాకు ముఖ్య పట్టణం మీకు తెలుసు. మెషకు అంటే మాస్కో. తుబాలు అని అంటే తర్వాత ఏంటి? అది టర్కీ ప్రాంతాలు. అంటే ఈ మూడు ప్రాంతాలు అన్నిటిని కలిపి ఏమన్నారంటే అప్పుడు మాగోగు ప్రాంతాలు అని చెప్పి. ఎప్పుడు క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఇదంతా వందల సంవత్సరాల క్రితం ప్రాచీన చరిత్ర అనమాట ఇది. అప్పుడు అలా వీళ్ళంతా కలిపి ఏం చేశారట? ఇదిగోండి ఇజ్రాయేలు అంటే దేవుని పిల్లల మీదకు ఏమండి మాకు బలముంది అని చెప్పేసి, వాళ్ళు బలహీనులు అని చెప్పేసి యుద్ధానికి వచ్చేస్తున్నారట. అప్పుడు దేవుడు, అరే నువ్వు ఎందుకు నిన్నేమైనా ఇజ్రాయేల్ ఏమైనా తిట్టారా, పోనీ కొట్టారా? అప్పుడప్పుడే అదేంటి కొన్ని వందల సంవత్సరాలు బబులోని చెరలో నుంచి అప్పుడే వస్తున్నవారు ఉన్నారు, అక్కడ ఉన్నవారు ఉన్నారు. వారి మీద యుద్ధాన్ని ప్రకటించడం ఏంటంటే అంటే బలహీనులైతే వారి మీద యుద్ధానికి వెళ్తావా అని చెప్పేసి దేవుడు ఏమన్నాడంటే, అరే నీ దౌడకు గాలం వేసి లాగేస్తాను రా అని అన్నాడు దేవుడు. దేవుని ప్రజల మీదకి వెళ్ళటం ఏంట్రా నువ్వు? ఇంకా చెప్పాలంటే బలహీనుల మీదకి యుద్ధానికి వెళ్ళటం ఏంటి నువ్వు? నీ నోటికి ఏమేస్తా అని చెప్పాడు? గాలం. మనం మామూలుగా చేపలకు ఎర్రలు వేయంగా మనం చూస్తాం, చేపలకు గాలం వేయంగా చూస్తాం. దేవుడు ఏం చేస్తున్నట్టు ఆయన గాలం, నీ దవడకు గాలం వేసి లాగేస్తాను. ఎందరైతే మీరు రౌతులు ఉన్నారో, ఇప్పుడు ఏమండి మనం చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ ప్రాంతాల వారిని ప్రాచీన చరిత్రలో చూస్తే సిథియన్లు అనేవారట. మన పౌలు గారు కూడా ప్రస్తావిస్తాడు అపోస్తుల కార్యంలో. వీళ్ళు ఏంటంటే సిథియన్లు అనేవారు ఏంటంటే వీరిని సిథియన్లు అనేవారు. మన ఇండియన్స్ అని ఎట్లా అంటారు మనల్ని, వాళ్ళు సిథియన్లు అనేవారు. ఆ ప్రాంతం వాళ్ళందరూ వాళ్ళు ఎంత క్రూరులు అంటే యుద్ధానికి ప్రియమైన వారు అని చెప్పి చరిత్ర చెప్తుంది అనమాట. యుద్ధానికి ప్రియమైన వారంట. యుద్ధం అంటేనే ఎగిరిపడేవారట, సంతోషంగా యుద్ధానికి రెడీ అయ్యేవారంట. ఈ మాగోగు ప్రాంతం వాళ్ళు చాలా క్రూరులు అని రాయబడింది. ఇంకా చెప్పాలంటే ఎంత క్రూరులు అంటే నిజంగా అంటే దేవుడు అంటాడండి, అరే నువ్వు బలాన్ని చూసుకొని మురిసిపోతున్నావు, నీ విల్లును చూసుకొని మురిసిపోతున్నావు. నీ లెఫ్ట్ హ్యాండ్లో నువ్వు ఒక విల్లును పట్టుకున్నావు కదా, రైట్ హ్యాండ్లో నీ బాణం పట్టుకున్నావు కదా, నీ చేతులు విరుస్తానని చెప్తాడు దేవుడు. అంటే వాళ్ళు విలువిద్యలో చాలా ప్రావీణ్యం కలిగిన వారని చెప్పేసి బైబిల్ చరిత్రలో ఉంది, లోక చరిత్రలో కూడా అది చెప్పుకుంటారు. మనం కింది వచనాల్లో మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగోండి 39వ అధ్యాయము. మరియు నరపుత్రుడా, గోగును గూర్చి ప్రవచనం ఎత్తి ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలుకును అధిపతివైన గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నిన్ను వెనకకు త్రిప్పి నడిపించి ఉత్తర దిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరజేసి ఇజ్రాయేలీల పర్వతములకు రప్పించి నీ ఎడమ చేతిలోని
నున్న నీ వింటిని క్రింద పడగొట్టేదను, నీ కుడి చేతిలోనున్న బాణములను క్రింద పడవేసేదను. నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరూ ఇజ్రాయేలు పర్వతముల మీద కూలుదురు. నానా విధమైన క్రూర పక్షులను దుష్ట మృగములను ఆహారముగా నిన్ను ఇచ్చేదను. నువ్వు పొలము మీద కూలుదువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అని చెప్పబడింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏ విధంగా మిమ్మల్ని చంపుతానో, ఇది 3rd డిగ్రీ కాదురా. ఇది 3rd డిగ్రీలో ఏం చేస్తారట పోలీసులు? చాలా కీళ్ళ మీద కొడతారట, ఏమండి మొఖాల మీద కొడతారట, ఏమంటే మనిషి ఉల్టాగా వేలాడదీస్తారట, వేడి నీళ్ళలో ముంచేస్తారట, నీళ్ళలో కొంచెం ముంచేసి ఇబ్బంది పెడతారట క్షమించండి, ఏమంటారు ఖైదీలని. 3rd డిగ్రీ అంటుంటారు. ఇక్కడ 3rd డిగ్రీగా దేవుడే స్వయం ఏం చెప్తున్నాడంటే, అరే మిమ్మల్ని చంపితే అక్కడ ఎవ్వరు రాకుండా, మనుషులు రాకుండా ఆకాశ పక్షులు జంతువులు వచ్చి మిమ్మల్ని తింటాయరా, మీరు అనవసరంగా దేవుని పిల్లల జోలికి వెళ్తున్నారు అని చెప్పేసి దేవుడు గోగు మాగోగు అనే వారి మీద కోపగించుకొని మాట్లాడిన సందర్భం మనం చదువుకున్నాం. అయితే ఈ సందర్భాన్ని గుర్తు చేసి దేవుడు ప్రకటన గ్రంథంలో ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు ప్రకటన గ్రంథంలో మరొక మాట కూడా చెప్పాడు. సంఘంలో యెజబేల్ లాంటి వారు ఉన్నారు అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆ యెజబేల్ వచ్చి ఇక్కడ ఉందని దాని అర్థం అలాంటి క్యారెక్టర్ కలిగిన వారు ఉన్నారు అని చెప్పేసి దేవుడు వాపోయినట్టుగా బాధపడినట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కొన్ని విషయాలు పోల్చి మాట్లాడినట్టుగా మనం చదువుకుంటాం బైబిల్ చరిత్రలో. ఇక్కడ కూడా గోగు మాగోగు అనగానే ఈ రాజులను గురించి, ఈ రాజులే అని చెప్పట్లేదు. దాని అర్థం ఏంటంటే, ఇలాంటి లక్షణాలు కలిగిన దేవుని ప్రజల మీద అనవసరంగా యుద్ధాన్ని ప్రకటించేవారు ఉన్నారు. వారి విక్కి ఒకప్పుడైతే నేను ఎలాగ చేశానో భవిష్యత్తులో కూడా అలాగే చేస్తాను అని చెప్పటానికి గోగు మాగోగులని ఉదాహరించి దేవుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడాడు. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే కొన్నిసార్లు మనం అంటాం, ఎందుకురా గట్లా అరుస్తున్నావు గాడిద లెక్క అంటుంటాం. దాని అర్థం వీడు గాడిదనే. దాని అర్థం ఏంటి అని అంటే, గాడిదలు గట్టిగా ఎలా పడితే అట్లా అరుస్తుంటాయి కదా, నువ్వెందుకు గట్లా అరుస్తున్నావు పోల్చి చెప్తుంటారు అంతే. ఇప్పుడు గోగు అనే వారి గురించి దేవుడు గుర్తు చేసి ఎందుకు మాట్లాడంటే, వాళ్ళు ఎంత క్రూరులు, ఎంత మూర్ఖులు, వారికి పట్టిన గతే. ఇప్పుడు మరలా పరిశుద్ధుల పట్టణం మీద కనుక మీరు అటాక్ చేస్తే, సాతాను ఎవరినైతే పోగు చేసుకుని పరిశుద్ధ పట్టణం మీద ఆ శిబిరాల మీద ముట్టడి వేయాలని అనుకుంటున్నాడో, అలాంటి వారికి కూడా నెక్స్ట్ అలాంటి గతే, దవడకు గాలం వేసి లాగినట్టుగా. ఏమండి, ఇజ్రాయేలు పర్వతముల మీద చంపితే అక్కడికి వచ్చి ఏమండి ఈ పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి తిన్నట్లుగా మీ శవాలను కూడా అడిగే దిక్కుండరా అని చెప్పడానికి దేవుడు ఆ గోగు మాగోగుల చరిత్రను మరలా ప్రకటన గ్రంథంలో గుర్తు చేశాడు. ఇంతకీ ఈ గోగు మాగోగుల లాంటి ఈ క్యారెక్టర్ కలిగిన వారిని సాతానుగాడు ఏమంటారు కలుపుకొని వెళ్ళి ఎవరి మీద అటాక్ చేస్తాడని చెప్తున్నాడు బైబిల్లో? పరిశుద్ధుల పట్టణం మీద. ఇప్పుడు మరలా ప్రకటన గ్రంథంలోని ఆ మాటను మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయము? ప్రకటన గ్రంథంలో మనం ఇప్పటివరకు చదువుకున్నది 20వ అధ్యాయము. ఎన్నో వచనమమ్మా? 7వ వచనం నుంచి 7-8 వచనాలు చదువుకున్నాం. 1000 సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపింపబడును, భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి. ఇప్పుడు మీరు ఆలోచించండి, అంతకుముందంటే గోగు మాగోగులు అంటే ఎవరు? రోషునకును, మెషకునకును, తుబాలకునకును ఆవిన్ని ప్రాంతాలు మాత్రమే మాగోగు ప్రాంతాలు లేదా గోగు అని ప్రాంతాలు. ఇప్పుడు ఎన్ని ప్రాంతాలట? భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకలో ఉన్న గోగు మాగోగు అని వారిని ఎంతమంది ఉన్నారట? లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నారట. అంటే ఈ గోగు మాగోగులు ఇప్పుడు ఆ 3 ప్రాంతాలకి, ఆ రష్యా టర్కీ ప్రాంతాలకు మాత్రమే కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు. ఎక్కడ?
లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నారట గోగుమాగోగులు. అంటే అలాంటి లక్షణం కలిగిన మూర్ఖులు ఉన్నారు. యుద్ధానికి రెడీ అంటున్నారు, గొడవలకి రెడీ అంటున్నారు, తిట్టడం కోసం రెడీ అంటున్నారు, హింసించడం కోసం రెడీ అంటున్నారు, మాకు బలం ఉంది, మాకు యుద్ధం ఉంది, యుద్ధం చేయగలమని అనుకుంటున్నారు. అలాంటి వారు ఎంతమంది ఉన్నారట? లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్నారట. వాళ్ళందరినీ సాతానుగాడు ఏం చేశారట? మోసం చేసి మీరందరూ నాతో కలిసి రండి, వాళ్ళ మీద అటాక్ చేసేద్దాం. దేని మీద? కింది వచనాలు చదువుకుందాం. 9వ వచనం, వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా. ఎవరిని ముట్టడి వేశారట? పరిశుద్ధుల పట్టణమును అన్నాడు. పరిశుద్ధుల పట్టణం ఏది మరి ఇప్పుడు? కొందరు అనుకుంటున్నారట పరిశుద్ధులు అంటే ఎవరు? అమెరికా వాళ్ళండి, వాళ్ళు యేసుక్రీస్తును ఆరాధిస్తారు, సగం బట్టలతో ఉంటారు, తెల్లగా ఉంటారు, వాళ్ళు పరిశుద్ధులు. అంతే కదా? పరిశుద్ధులు ఎందుకంటే క్రైస్తవులు. వాళ్ళు కూడా ఏమని చెప్పుకుంటున్నారు? మేమండి గాడ్ బ్లెస్డ్ అమెరికా అట. ఏమంటున్నారట? యేసుక్రీస్తు వారు యెరూషలేములో పుట్టినారు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరు? బెత్లెహేంలో పుట్టాడు కాబట్టి ఇజ్రాయేల్, వాళ్ళు పరిశుద్ధులు అనుకుంటున్నారు. కాదండి, వాళ్ళు కాదు. క్రీస్తు వారి రక్తం చేత ఎవరైతే కడగబడ్డారో వారు పరిశుద్ధులు. క్రీస్తు వారి యొక్క రక్తము చేత ఎవరైతే కడగబడ్డారో ఆయా ప్రజల్లోనూ ఆయా భాషల్లోనూ మాట్లాడు వారిని అందరినీ ఏకపరిచి ఏమండి వారందరూ కూడా క్రీస్తు వారి రక్తం చేత కడగబడితే వారు పరిశుద్ధులు అని అన్నాడు ఆయన. ఇదిగో అదే ప్రకటన గ్రంథంలోనే కొన్ని మాటలు ఉంటాయి. మీరు ఆ వచనాలు మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగోండి ప్రకటన గ్రంథంలోనే కొన్ని మాటలు. ఎన్నో అధ్యాయంతో 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయం, క్షమించండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశం ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఏంటి వీళ్ళు ఏలేస్తున్నారు? ఏంటి వీరు ఏలుతున్నారని చెప్పేసి ఏమన్నా వీళ్ళు ఏలుతున్నారట. ఎవరు ఏమండి? ఏ క్రీస్తు రక్తం చేత కడగబడ్డారో ఆయా భాషలు మాట్లాడు వారిలోను ఏమన్నాడమ్మా అక్కడ? ఆయా భాష మాట్లాడు వారిలోను ఆయా జనములలోను ప్రతి జనములోను ప్రతి వంశంలోను. ఏమండి క్రీస్తు వారిని నమ్మిన వారు ఒక్క వంశం వారే నమ్మినారండి. నందమూరి వంశం లెక్క నందమూరి వంశం వారే క్రీస్తు నమ్మారని ఉందా? ఏదో ఒక పలానా వంశం వారే నమ్మారని ఉందా అండి? ప్రతి వంశంలోని ప్రతి జాతుల్లోనూ ఆయా ఏమండి ఈ హిందీ మాట్లాడే వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు క్రైస్తవులు ఉన్నారు అండి, గ్రీసు మాట్లాడే వాళ్ళను క్రైస్తవులు ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, తమిళ్లో మాట్లాడే వారిలో క్రైస్తవులు, ఆయా భాషలు మాట్లాడే వారిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు తన రక్తం చేత వారిని కొని అని రాయబడింది. ప్రతి భాషలోనూ ప్రతి జనములోనూ ఏ జనమైనా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అని అంటే అది క్రీస్తు వారి రక్తం చేత కడగబడినారు. వారు కదా పరిశుద్ధులు. కొరింథీయులకు రాసిన కొరింథీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు ఏమన్నారంట? సంఘాన్ని పరిశుద్ధులు అని రాయబడింది. 2 కొరింథీ పత్రికలో మనం చూసుకోగలిగితే మొదటి అధ్యాయము కొరింథీ పత్రికలోని 2వ పత్రిక మీరు ఆయన పత్రికలో ప్రారంభంలో కూడా అన్ని పత్రికల్లో ఆయన ఇలాగే రాస్తాడండి. ఏమని? ఇదిగోండి 1వ అధ్యాయము 1వ వచనం, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క 2వ పత్రిక కొరింథీ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడు అయిన పౌలును
మన సహోదరుడైన తిమోతిని కొరింథీలో దేవుని సంఘమునకును అకయ యందు అంతటను ఉన్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది. ఎవరు పరిశుద్ధులు? దేవుని సంఘం. ఎవరు దేవుని సంఘం? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు దేవుని సంఘం. ఈ దేవుని సంఘాన్ని దేవుడు మరొక దగ్గర ఏమన్నాడంటే దేవుని యొక్క పట్టణము అన్నాడు. 12వ అధ్యాయంలోని హెబ్రీ పత్రికలో ఒక మాట తీయండి అమ్మ ఒకసారి, ఇక్కడ చేయి పెట్టేసి. హెబ్రీ పత్రిక 22వ వచనం చదవండి. 12వ అధ్యాయం 22వ వచనం. పట్టణంగా ఏంటి అని చెప్పాడంటే 12వ, ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యుద్ధకును అని రాయబడింది. అంటే దీని అర్థం ఏంటి? సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అని రాయబడింది. అంటే దేవుని పట్టణము అని అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క సంఘం. అంటే దేవుని సంఘము లేదా దేవుని యొక్క పట్టణము లేదా దేవుని యొక్క శిబిరము అన్న అన్నీ కూడా ఒకే అర్థాన్నిచ్చే పదాలు. ఓకేనా? ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల యెరూషలేమునకును వేవేల కొలది, అంటే సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నా. ఏమండి, మనం ఈ యొక్క సియోను కొండ అని అంటే మనకు గుర్తుకు రావాలి. ఇంతకుముందు మోషే గారు సియోను కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు, దాని మీదకి వెళ్ళినప్పుడు ఆయన వాక్యాన్ని తీసుకొస్తున్నప్పుడు ఏమండి, అక్కడికి ఒక జంతువు వచ్చి టచ్ చేసినా కూడా ఆ కొండని జంతువు వచ్చి టచ్ చేసినా కూడా అక్కడికక్కడే చనిపోయారు అనమాట. అంత పరిశుద్ధం. పై వచనాలు చదువుతాం. 18వ వచనం. స్పృశించి తెలుసుకున్నదన్నట్టు మండుచున్నదట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుపానుకునకును. 19వ వచనం. బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. అంటే ఇదంతా ఎక్కడ జరిగింది? మరలా 18వ వచనం చదువుతాం చూడండి. స్పృశించి తెలుసుకున్నదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారముకును తుపానుకునకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. అంటే అప్పుడు ఇజ్రాయిలు ఏమండి ఆ సియోను కొండ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటో ఎవరు చెప్పారు? మరలా ఈయన పౌలు గారు గుర్తు చేస్తున్నారు. అలాంటి సంఘం కాదు, లేదా అలాంటి ప్రాంతం కాదు ఇది దేవుని సంఘం అనేది అని చెబుతూ కింది వచనాలు ఏమన్నాడు? చదవండి తమ్ముడు. 19. బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకిన ఎడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వనిని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనమెంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలు భయపడి వణుకుచున్నాను నేను. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణముకు అని అన్నాడు. అంటే ఆ పరిస్థితులు అంత భయంకరంగా ఉండేవి. ఆ పట్టణానికి వెళ్తే ఒక మేకను వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా చనిపోయేది. ఇప్పుడు దేవుని పట్టణం ఉంది. దేవుని పట్టణం అంటే దేవుని సంఘం. ఈ సంఘం మీద ఏమంటే ఈ సంఘానికి అటాక్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా గోగులు బయలుదేరారట. ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాం కదండి. అంటే యేసుక్రీస్తు వారి పేరు చెప్తేనే చంపేద్దాం. ఈ మధ్యకాలం చూసారా, చర్చిలను కూలదోస్తున్నారు. ఈ ఆంధ్రాలో అయితే మరీ నీచపు రాజకీయాలు. అసలు ఎంత దరిద్రమైన రాజకీయాలంటే క్రైస్తవులను మనుషులుగా కూడా చూడని పరిస్థితి. జస్ట్ మన ఆంధ్రాలోనే చూస్తే అంత పరిస్థితి ఎందుకు వచ్చేసింది ప్రియమైన దేవుని వారలంటే సాతానుగాడు ఎప్పుడో రెడీ చేశాడు గోగులను. చాలామంది గోగులు, ఒకడు త్రిపురాలని ఒక త్రిబుల్ ఆర్ అని ఒకడు బయలుదేరాడు. 34 చర్చలను కూలదోసాడట. గొప్పగా చెప్తున్నాడు. దేవుడు ఊరుకుంటాడండి? దేవుడు ఊరుకుంటాడా? ఆంధ్ర క్రైస్తవులు అయితే మంచోళ్ళు ఉన్నట్టున్నారు. మన తెలంగాణ క్రైస్తవులు అయితేనండి వీళ్ళు దేవుని కూడా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు.
వీళ్ళు దేవుని కూడా అవకాశం ఇచ్చేంత పరిస్థితి లేదు. వీళ్ళు ఇక్కడ కనుక జరిగితే ఏం చేస్తారు? ఒక అతను తెలంగాణ ఆయన అంటున్నాడు, ఎవరు మీరు ఆంధ్రలో కొట్టారు సరే, అదే తెలంగాణ కనుక కొట్టితే క్రైస్తవులని కథ వేరుంటుందని చెప్తున్నాడు మన తెలంగాణ ఒకతను. అంటే పరిస్థితి ఎంతవరకు వచ్చింది? ఒకవేళ ఏమండి తెలంగాణ ప్రాంతం కానీ ఏ ప్రాంతాన్నైనా కూడా ఏమండి వీళ్ళు గోగులు అనేటువంటి వారు వచ్చి క్రైస్తవుల శిబిరాలను ముట్టడి చేసి క్రైస్తవులను బాధ పెడితే క్రైస్తవులు అయితే ఏమన్నారు అనుకోండి. క్రైస్తవులు అయితే ఏమన్నారు? ఎందుకంటే ఏమంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు. అసలు విషయం తెలిసిన తర్వాత ఏం చేసి గుండెలు రొమ్ము కొట్టుకొని ఏడ్చారు అన్నట్టుగా మన చరిత్రలో చదువుకుంటాం. అయ్యో మేము ఈ పని చేసామా? పేతురు గారి దగ్గర బాప్తిసం తీసుకున్నప్పుడు ఇలాంటి మహానుభావుని మేము ఇంత పని చేసామా? అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇలాంటి ఆయన సిలువ వేసి చంపాం కదా, మేము తెలియక చేసామా? ఇప్పుడు మేము ఏం చేయాలి అని ఏడ్చినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నమాట. నిజంగా అండి ఆయన శాంతిని ప్రకటించడానికి వచ్చాడు. హింస మొదలు పెడితే మీరు ఆలోచించండి, హింస మొదలు పెడితే హింసకి హింస స్టార్ట్ అయితే అది ఎక్కువైతే తక్కువైతుందా? ఇద్దరు అమ్మ నాన్న తిట్టుకుంటున్నారు ఇంట్లో, ఈమె తిడుతుంది అతను తిడుతున్నాడు, ఈమె తిడుతుంది అతను తిడుతున్నాడు అంటే ఎక్కువైద్దా తక్కువైపోద్దా? అమ్మ తిట్టింది, ఇప్పుడు నాన్నేమైపోవాలి? సైలెంట్ అయిపోవాలి, ఏదో కోపగించుకున్నదిలే అని చెప్పి. అలా కాదు, ఆయన పెద్ద రాడ్ తీశాడు, ఈమె పెద్ద చీపురు తీసింది. ఆయన కర్ర తీసుకున్నాడు, ఈమె పెద్ద పప్పుగుత్తి తీసుకున్నది. ఇద్దరు ఆయన నెత్తి పగిలే, ఈమె నెత్తి పగిలే. అంటే హింసకు హింస తోడైతే ఎక్కువ వద్దా తక్కువ అవుద్దా? మీరు చెప్పండి. ఎక్కువ అవుతుంది అది. ఇప్పుడు మన వాళ్ళు ఏదో మాట అన్నారు అనుకుంటే అననిలే మన వాళ్ళు అనుకోవాలి తప్పించి ఎట్లా అంటారు నన్ను ఆరాధీసి వాళ్ళు ఏ మూలాల ఆధారంగా అన్నారనేసి నువ్వు ఏదో శత్రువులను చూసినట్టుగా నువ్వు ఆరాధిస్తావు. అంటే భారతదేశంలో మనం అంతా కూడా అందరం ఒకటే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళమే కదండి. ఏమంటే ఇప్పుడు ఆ హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా అందరూ భారతీయులమే కదా. మనం ఇంకా వెనక్కి వస్తే మనమందరం కూడా ఎక్కడ ప్రాంతం నుంచి వచ్చాయని చెప్తున్నారు కదా. బైబిల్ ప్రకారం అయితే చెప్తున్నారు, లోక చరిత్ర కూడా అయితే చెప్తున్నారు. మనం ఎవరు ఇక్కడ స్థిరం కాదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే పరిశుద్ధుల శిబిరములు అన్నాడు. శిబిరములు అంటే పర్మనెంట్గా ఉండే ప్రాంతాలు కాదు, అవి పర్మనెంట్గా ఉండే నివాసాలు కాదు. కొన్ని సంవత్సరాలు బతుకుతాం, 60-70 సంవత్సరాల తర్వాత ఈ జీవితాన్ని ముగించేసుకొని వెళ్ళిపోతాం. శిబిరాలు ఎలా ప్రయాణాలు అక్కడ డేరాలు వేసుకుంటారు. మళ్ళీ ఏమండి పగలైందంటే ఆ రాత్రిలో అదేదో ఏమంటే శిబిరాలు వేసుకుంటారు, పగలైందే మళ్ళీ తీసుకొని మళ్ళీ ప్రయాణం తీసుకెళ్తారు. మళ్ళీ చీకటైందంటే మళ్ళీ అక్కడ శిబిరాలు వేసుకుంటారు, మళ్ళీ ప్రయాణాలు. అంటే మానవ జీవితం కూడా ఎలాంటిదని చెప్తున్నాడంటే నిజంగా అండి క్రైస్తవుల జీవితాన్ని కానీ సంఘం గురించి ఏమంటే అది శిబిరం, అది దేవుడినే ప్రాంతం. వాటి మీద మీరు అటాక్ చేస్తే గోగు మాగోగులు అనే వారు ప్రపంచవ్యాప్తంగా బయలుదేరి ఎందుకంటే వీరు ఏం చేస్తారట, వీరు దేశాన్ని ఏలుతున్నారట. ఎవరు ఏలుతున్నారు? మనం అక్కడ చదువుకున్నాం ప్రకటన గ్రంథంలో. యేసుక్రీస్తు వారిని నమ్మిన వీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోయి ప్రతి దాంట్లో కూడా అండి మన రాజ్యము లోక సంబంధమైనది కానప్పటికీ ప్రతి స్థానంలో ప్రతి వ్యవస్థలో క్రైస్తవులదే పెద్ద పాత్ర. అవునా కాదండి? క్రైస్తవులే పెద్ద పాత్ర. ఒక మంచి చేయాలన్నా, ఒక వైద్యం చేయాలన్నా, ఏమండి సమాజానికి ఒక మేలు చేయాలన్నా, ఏమండి పేదలకు సహాయం చేయాలన్నా అంతా కూడా ఎవరి పాత్ర ఉంటుంది? క్రైస్తవుల పాత్ర ఎందుకు అంటే అసలు క్రీస్తు చేసింది అది కదా. అంటే దీన్ని తట్టుకోలేక ప్రపంచంలో ఉన్న చాలామంది అండి నిజంగా చెప్పాలంటే ఆ మధ్యకాలంలో సిరియా ప్రాంతంలో క్రైస్తవులను ఏం చేశారంటే భయంకరంగా హింసించి తల నరికి చంపేసేసారు. ప్రమేణ దేవుని వల్ల చర్చిలు కూల్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా. ప్రమేణ దేవుని వల్ల మరి ఇదంతా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా అని అంటే వారి అంతిమ స్థితి ఏమని చెప్పాడంటే, ఒరే నీ ఏవైతే విల్లు పట్టుకున్నావో, ఏ లెఫ్ట్ హ్యాండ్తో విల్లు పట్టుకున్నావు, రైట్ హ్యాండ్తో బాణం పట్టుకున్నావు, నీ చేతులు విరిచి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తాను అని దేవుడు చెప్పాడు. ఎందుకు? పరిశుద్ధుల శిబిరాల మీద నువ్వు అటాక్ చేస్తున్నావు కనుక నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. అఫ్కోర్స్ క్రైస్తవులు ఏమనకపోవచ్చు, కానీ దేవుడు వదిలిపెడతాడా? ఇప్పుడు 20వ అధ్యాయాన్ని మనం చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళారా, 20వ అధ్యాయం 9వ వచనం, వారు భూమి యందంతట వ్యాపించి అనగా గోగు మాగోగు వాళ్ళు అలాంటి ఆలోచన కలిగిన వారంతా కూడా
వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. జరగబోయే విషయాన్ని మన కాలాలలో జరగబోయే విషయాన్ని ఏమండి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు దర్శనంలో చూసి చెప్తున్నాడు అనమాట. దర్శనంలో చెప్తున్నాడు, నేను ఇది చూశాను, ఇలా జరిగింది, ఇది చూశాను, ఇది జరిగింది. ఇది ఎప్పుడు జరుగుతుంది? జరగబోతుంది విషయము. ఇదంతా కూడా జరగబోతుంది. ఏం చేశారట? ఇదిగో పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని, క్రైస్తవులను బాధ పెడితే వాళ్ళు తిరిగి ఏమి కొట్టలేరని, తిరిగి ఏమి తిట్టలేరని, ఏమండి మరి వారి పక్షం ఉన్న దేవుడు వదిలేస్తాడా? ఏం చేసి పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి అంటే ఆయన కోపం దిగివచ్చి వారు ఏం చేసిందట? దహించెను. ఆ తర్వాత వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రిబగళ్ళు బాధింపబడుదురు. తాత్కాలికంగా మనల్ని బాధ పెడుతున్నారేమో కానీ ఒక్కసారి దేవుడు కోపగించుకొని కొడితే నిజంగా అండి యుగయుగములు బాధింపబడతారు. అక్కడ క్రూర మృగంతో పాటు ఏమండి క్రూర మృగాలు ఏం చేస్తాయంటే ఫస్ట్ ఏమండి మనిషి దొరికాడు అనుకోండి, క్రూర మృగానికి ఒక పులికి కానీ సింహాన్ని కానీ ఫస్ట్ అది ఎక్కడ పడుతుంది అసలు కరెక్ట్గా గొంతు పట్టేస్తుంది. జంతువులను కూడా మనం చూసినప్పుడు అలా జంతువు పరిగెడుతుంది అనుకోండి, సాధు జంతువు, ఈ పులి వచ్చి కరెక్ట్గా ఎక్కడ పడుతుంది? గొంతే పడుతుంది. ఇప్పుడు దేవుణ్ణి ఎదిరించి క్రైస్తవులను బాధపెట్టిన వీరిని దేవుడు ఏం చేస్తాడట? ఇదిగో అగ్ని గంధకములు కలిగిన గుండంలో పడవేసితే అక్కడేమైనా సరే వేడొక్కటి ఉందే సరిపోదు, అక్కడ ఏమొస్తుందట? మరలా క్రూర మృగం వచ్చేస్తుంది. క్రూర మృగం వచ్చి చిత్తడి చేసేస్తుంది మనుషులని, వారి ఆత్మను వదిలిపెట్టదు. ఎంత భయంకరమైన బాధ ఉందని చెప్తున్నారు దేవుడు. తెలుసండి యుగయుగములు వారు బాధింపబడదు. అగ్నిగుండములో మరలా మృగాలు మన మీదకి వస్తే ఏంటి ఆ బాధ? నిజంగా అండి ఇది నాకు చెప్పడం రావట్లేదు కానీ మీరు అర్థం చేసుకోవాలి. ఒకసారి నాకు చెప్పడం రావట్లేదు కానీ దాన్ని ఆ స్థాయిని మీరు అర్థం చేసుకొని అగ్నిగుండంలో పరిస్థితి ఎలా ఉంటుంది? మరలా వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అక్కడ అగ్నిగుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. అగ్నిగుండము, దాంట్లో మరలేంటి? క్రూర మృగం. ఎట్లుంటుంది పరిస్థితి? అసలు ఈ సినిమాలో కూడా ఎవరు తీయలేదు ఇంతవరకు అసలు ఎవరికి అందదు కూడా ఇది నాకు తెలిసి. అగ్నిగుండం ఉంది, ఆ అగ్నిగుండంలో క్రూర మృగం. మరి అది ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అగ్నిగుండంలో కూడా మండుకుంటున్నాం, ప్రశాంతంగా కూడా అనడానికి లేదు. క్రూర మృగం వస్తే అగ్నిగుండంలో కూడా పరుగులు తీయాల్సిందే మనం, అంతే కదండి. ఎట్లుంటుంది ఒకసారి మన ఊహకు వదిలేసాడు దేవుడు. చూసుకోండి ఎట్లా ఉంటుందో పరిస్థితి, అగ్నిగుండంలో బాధ ఎట్లుంటుందో చూసుకోండి అని చెప్పేసి దేవుడు మనకు ఊహకు వదిలేశాడు. ఇప్పుడు ఊహించుకోండి, ఊహల్లో ఏమి ఇదిగో ఆ పెళ్ళయింది, ఈ పెళ్ళి అయిపోయింది, ఆ మేడ కట్టాను, ఈ మేడ కట్టాను కాదు. అగ్నిగుండములోకి వెళ్ళిన తర్వాత మరలా క్రూర మృగం నిన్ను వెంట పడితే అది ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది నీకు ఊహట. మనుషుల ఊహ ఎక్కడికి వెళ్ళిపోయిందట? ఇదిగోండి వారి ఊహ కేవలం చెడ్డది. అది ఏ స్థాయికి పోయిందంటేనండి వారి పాపాలు చెప్తున్నాడు ఆయన. ఎక్కడ? 6వ అధ్యాయం 6వ వచనం ఆదికాండంలో. ఒకసారి ఆ మాట చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు కేవలము చెడ్డదనియు, ఏమండి చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా
చూడండి ప్రేమైన దేవుని వర్లారా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. చెడుతనం ఏమైపోయిందట? గొప్పది. ఊహ కేవలము చెడ్డవన్నీ ఊహించుకోవటం కాదురా. ఏదైతే చెడ్డవైతే ఊహించుకున్నావో ఇప్పుడు ఇక్కడ ఊహించుకో. అగ్నిగుండంలో క్రూర మృగం నిన్ను వెంబడబడితే ఊహకు వదిలేస్తున్నా ఊహించుకో అని చెప్పేసి ఆయన. ఇంకా అగ్నిగుండం అంటేనే మంట, ఆ మంటల్లోనే ఎగురుకుంటూనే పరిగెత్తాలి. మరి ఎవరిని వదిలిపెట్టనన్నాడు? ఇదిగోండి, ఏ శిబిరాలనైతే. అంటే దేవుడు ఇంతగా కోపమా? క్రైస్తవులను బాధిస్తే చాలామంది అనుకుంటున్నారు దేవుడు నిజంగా ఇంత బాధ పెడుతున్నా కానీ దేవుడు మనల్ని చూడట్లేదు కదా అని అనుకుంటున్నాం మనం. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన కీన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన ప్రతీది గమనిస్తున్నాడు. ఆయన ఎవరిని వదిలిపెట్టే అవకాశమే లేదు. అందున పరిశుద్ధుల శిబిరాలు, దేవుడుండే స్థానాన్ని టచ్ చేస్తే ఆయన కొన్ని సందర్భాలు ఏమన్నాడు తెలుసా అంటే, క్రైస్తవులను ఏమంటే దేవుని పిల్లల్ని టచ్ చేస్తే నా కనుగుడ్డును ముట్టిన వాటితో సమానం అన్నాడు దేవుడు. అంటే అంత క్లారిటీ ఉందంటే తన తరపు నుంచి క్రైస్తవులను బాధ పెట్టిన వారిని, అలాగే అబద్ధ ప్రవక్తలను, అంటే దేవుని ముసుగులో సమాజాన్ని మోసం చేసేవారిని, వీరందరినీ కూడా దేవుడు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కాకపోతే ఒక టైం పడుతుంది. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా గోగులు అన్నవారు ఎంతమంది అయితే ఇసుక సముద్రపు ఇసుక ఎంత జనాలు ఎంతైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టి, అబద్ధ జీవితంలో మనము జీవించినా కూడా అది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారని చెప్పాడు కదా. ఇంకా చెప్పాలంటే ఏషియా గ్రంథంలో అని చెప్తున్నాడు, గనులను, సామాన్యులను, ఘోష చేసేవారును అందరినూ దాంట్లో పడిపోతారట అగ్నిగుండంలో. అంటే ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడంటే ఎవరు వదిలిపెట్టారు. ఇప్పుడు గోగులు అంటే ఎవరు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా క్రీస్తుకు వ్యతిరేకంగా క్రైస్తవ శిబిరాల మీద అటాక్ చేస్తూ క్రీస్తు సంఘాలను బాధ పెడుతున్న ప్రతి వారిని కూడా దేవుడు వదిలిపెట్టాడు. ఇదిగో వారి యొక్క దవడకు గాలము వేసి వారి చేతులను విరిచి ఆకాశ పక్షులకు ఆహారం వేస్తానని చెప్పాడు కదా. అది దేవుడు ఒక మాట ఇచ్చాడంటే మనిషి మాట తప్పుతాడేమో కానీ దేవుడు మాత్రం మాట తప్పేవాడే కాదు. ఈ మధ్యకాలంలో చూడండి క్రైస్తవం మీద ఎంత బాధ పెడుతున్నారో మనం చూస్తున్నాం. ఆంధ్రాలో అయితే ఎంత ఘోరమైన భాష మాట్లాడుతున్నారంటే నిజంగా చూస్తే నిజంగా బాధాకరం. అసలు తిరిగి మాట్లాడడం వాళ్ళ మీద అని అంటే తిరిగి ఏ బూతులు మాట్లాడుతారని భయపడాల్సిన పరిస్థితి అయిపోయింది ప్రేమైన దేవుని వాళ్ళారు. అంటే విషయం మాట్లాడేది లేదు అక్కడ. కంటెంట్ మాట్లాడేది ఏమి ఉండదు. బూతులు మాట్లాడే క్రైస్తవులు అంటేనే ఒక దొంగలాగా వీడు క్రైస్తవులు అంటే ఒక దొంగలాగా చిత్రీకరించడానికి సమాజం ప్రయత్నం చేస్తున్నప్పటికీ దేవుడు మాత్రం వదిలిపెట్టాడు ప్రేమైన దేవుని వాళ్ళారు. ఎవరిని మోసం చేసామని, ఎవరిని బాధ పెట్టామని మనమే బాధపడతాం కదా, మనమే మోసపోతున్నాం కూడా కదా మనుషుల చేతిలో. మనమే కదా తగ్గించుకుంటున్నాము. అయినా కూడా క్రైస్తవులను బాధ పెడుతున్నారు అని అంటే దేవుడు చూస్తున్నాడు. వదిలిపెడతాడు ఆయన అంటే? వదిలిపెట్టడు. ఖచ్చితంగా ఏ నోరైతే క్రీస్తును, బైబిల్ని విచిత్రంగా ఎవడెవడైతే మాట్లాడాడో వారిని ఎట్టి పరిస్థితుల్లో వాడి నోటికి ఖచ్చితంగా వాడి దవడకు గాలం వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దేవుడు తన తరపున చేయవలసిన న్యాయాన్ని ఖచ్చితంగా చేస్తాడు. గోగులు ప్రపంచంలో ఎంతమంది బయలుదేరినా క్రీస్తు సంఘాన్ని కానివ్వండి, క్రైస్తవ్యాన్ని కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆకాశం నుండి దేవుని యొక్క కోపం రగులుకొని వస్తుందన్న సంగతిని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ప్రియమైన దేవుని వారు. అందుకే దేవుడు తన సంఘాన్ని గనక బాధ పెడితే, ఆ సంఘాన్ని గనక టచ్ చేస్తే దేవుడు ఊరుకుండే పరిస్థితే లేదు. కాబట్టి క్రైస్తవులైన ప్రతి వారం కూడా సంఘం పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉందో ఏమన్నాడంటే నిజంగా ఏ పట్టణం అని చెప్పాడంటే సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఒకసారి మరలా ప్రకటన గ్రంథంలో ఒకసారి ఆ వచనం 20వ వచనం 9వ వచనం మనం చూసుకోగలిగితే 20వ అధ్యాయం 9వ వచనం ఇదిగోండి 9వ వచనం, భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణము అన్నాడు సంఘాన్ని. ప్రియాతి ప్రియమైన నా సహోదరి,
ప్రియాతి ప్రియమైన నా అక్క, ప్రియాతి ప్రియమైన నా తమ్ముడు, ప్రియాతి ప్రియమైన నా కూతురు, ప్రియాతి ప్రియమైన నా అమ్మ, ప్రియాతి ప్రియమైన నా తండ్రి గారికి నేను రాస్తున్న ఉత్తరం ఏమనగా అని మనం లెటర్ రాస్తాం. చూసా అమ్మ బాగున్నారా అని అంటాం, కానీ ప్రియాతి ప్రియమైన అమ్మగారు మనం అనలేము డైరెక్ట్గా. అంత ప్రేమను మనం డైరెక్ట్గా చూపించలేము కూడా. కొన్ని సందర్భాల్లో రాస్తాం కదండి. ఆయన కూడా రాసి చెప్పాడు, ఆయన మీరంటే నాకు ప్రియాతి ప్రియమైన వారు. సంఘం అంటే ఏంటి చెప్పాడు ఆయన? ప్రియాతి, మరలా చదువుతాడు, ప్రియమైన పట్టణం, పరిశుద్ధుల శిబిరం అన్నాడు ఆయన. పరిశుద్ధుల శిబిరం, ప్రియమైన పట్టణం, నాకు ప్రియమైన వారు మీరు అన్నాడు దేవుడు. సంఘాన్ని ఏమన్నాడు? మనల్ని గూర్చే. సంఘం అంటే ఎవరో కాదు, సంఘం అంటే ఎక్కడో కాదు, నాకు ప్రియమైన వారు, ప్రియమైన పట్టణము మీరే. ప్రియమైన పట్టణం ఎక్కడ ఉందో మీరు చెప్పండి. హైదరాబాద్ మహానగరం, మెట్రో నగరం అంట, ప్రియమైన పట్టణం అంటామా? విశాఖపట్నం సముద్రం ప్రక్కన ఉందండి, అందమైన సిటీ అంటాం, ప్రియమైన పట్టణం అంటామా? మరి ఎక్కడ ఉంది ప్రియమైన పట్టణం? సంఘాన్ని, దేవునికి ప్రియమైన పట్టణం ఏంటంటే తెలుసా? అది సంఘం, క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘం. నా ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు అన్నాడా లేదా? లోకాన్ని ప్రేమించాడట, ప్రేమించి ఏమిచ్చాడట ఆయన? లోకాన్ని ప్రేమించాడట, ప్రేమించి ఏమిచ్చాడు? ఎన్నో అధ్యాయం తమ్ముడు యోహాను సువార్తలో? 5వ అధ్యాయము 16వ వచనం, అంతేనా? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన, అంటే క్రీస్తును అనుగ్రహించినట. ప్రేమించాడు, ప్రేమైన వాడిని పంపించాడు, ఆయన తన రక్తం చేత అందరినీ కడిగేశాడు. ఏమండి, వారిని ఏమన్నాడంటే దేవుడు? ప్రియమైన పట్టణము. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరిని గురించి దేవుడు ప్రియమైన వాళ్ళు, కానీ ప్రియమైన వారిని గనక ఏమన్నా ప్రియమైన వారిని బాధించి టచ్ చేస్తే దేవుడు వదిలిపెడతాడండి అండి. ఇప్పుడు మన చిన్న పిల్లలు ఉంటారు, మనకు ప్రియమైన వాళ్ళు, ఏదో కుక్క దగ్గరకు వచ్చి కరవడానికి వచ్చిందంటే కుక్కను వదిలిపెడతామా? గాడిద తన్నడానికి వచ్చిందంటే గాడిదని వదిలిపెడతారా? చిన్నప్పుడు అండి మా నాన్నని ఊర్లో కాబట్టి మా నాన్నను క్షమించండి, మా అన్నను ఎద్దు పొడిచి ఎత్తి అవతలేసిద్దట. మా నాన్న కోపం వచ్చి దాన్ని చంపేసినట, కొట్టి చంపేసినట్టు, అంతే. ఏమి జస్ట్ కొట్టి చంపేశాడు అంతే. భూమి మీద ఉన్న నాన్నలకే ఎద్దునండి, ఎద్దు అంటే ఎంత బలమైనది మీకు తెలుసు కదా. ఎద్దును కట్టేసి కొట్టి చంపాడట, అంతే. నాకు తెలిసిన విషయం, మీ జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మీరు చూసే ఉంటారు. ప్రేమైన వాళ్ళని కొడితే అంత కోపం ఆ తండ్రికి. అవునండి, భూమి మీదే మనం చూస్తున్నాం. అలాంటిది ప్రియమైన పట్టణము మనమే. ప్రియమైన పట్టణమైన మనలాంటి వారిని లేదా క్రైస్తవ్యాన్ని ఎంత బాధించినా దేవుడు చూస్తూ ఊరుకున్నాడంటే చూస్తున్నాడు. ఆయన చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తాడు. ఎంత చేస్తాడంటే అగ్నిగుండములో క్రూర మృగము చేత కూడా బాధింపబడే విధంగా ఉంటుంది పరిస్థితి. గోగు మాగోగు అనే వారిని, అలాంటి లక్షణం కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇప్పుడు గోగు మాగోగు అంటే ఎవరు అని అంటేనండి, పరిశుద్ధ శిబిరాలకు, సంఘానికి, క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా బాధించే ప్రతి వాడు కూడా గోగుమాగోగులే. ఒకనాడు దేవుని ప్రజలను, ఇజ్రాయేల్ వారిని మాత్రం బాధించడానికి ఆ రోజు గోగుమాగోగులు వచ్చారు కదా, వారిని ఉదాహరిస్తూ ఇదిగో గోగుమాగోగు వాళ్ళని ఆకాశం నుండి అగ్ని రవులుకొని వారిని చంపేస్తుంది అని దేవుడు ఒక దర్శనంలో ముందుగానే ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి యోహాను గారి ద్వారా మనకు దివ్యవాక్యాన్ని అనుగ్రహించాడు. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాయన, అత్యున్నతమైన మీ విలువైన సంగతులను తెలుసుకున్నట్టుకు మీరిచ్చిన ఈ ధన్యతగా మీ కృతజ్ఞతలు. కన్న తండ్రి,
మా పట్ల జరుగుతున్న తండ్రి, క్రైస్తవుల పట్ల జరుగుతున్న ఎన్నో ఘోరాలు తండ్రి, ఎన్నో మోసాలు, దాడులను మేము చూస్తున్నాం తండ్రి. అయినప్పటికీ వాటి పట్ల మీరు ఎంతో నాయన కోపంగా ఉన్నారని, తద్వారా మీరు ఎన్నో భయంకరమైన తీర్పులు వారికి తీరుస్తారు అని తండ్రి, చరిత్రలో మొదలుకొని నైనా ఈ వర్తమానం వరకు ఎన్నో సంగతులను బైబిల్ ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు అన్న తండ్రి. సంఘం అంటే మీరు ప్రేమిస్తున్న ప్రియమైన పట్టణమని మమ్మల్ని పలికినందుకు మీకు కృతజ్ఞతలు, మా గురించి వ్రాయించినందుకు మీకు కృతజ్ఞతలు అన్న తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ప్రేమైన సంఘంగా ఉన్న మేము తండ్రి, మీ ఆలోచనను, మీ హృదయాన్ని అర్థం చేసుకుని ఈ భూమి మీద ఉన్నతమైన కార్యక్రమాలు చేస్తూ సహృదయంతో ఈ భూమి మీద బ్రతుకుతూ తండ్రి, ఈ సంఘంలోనైనా ప్రేమైన పట్టణము అనబడిన ఈ సంఘాన్ని తండ్రి, మేమందరము కూడా నాయన ఈ సంఘంలో మిమ్మల్ని స్తుతించులాగున, మీ కుమారుడైన క్రీస్తు వారిని కీర్తించులాగున సహృదయంతో, పరిశుద్ధమైన హృదయంతో ఈ భూమి మీద బ్రతికే బిడ్డలుగా, సత్క్రియల చేత మా జీవితాలను నింపుకునే గొప్ప ఆలోచన కలిగిన బిడ్డలుగా మమ్మల్ని దేయిస్తారని నమ్ముతూ తండ్రి, చేరవచ్చిన ప్రతి బిడ్డనైనా పరుగు పరుగున వచ్చి ఎంతో మీ విలువైన వాక్కులను వినటానికి తండ్రి శ్రద్ధతో కూర్చున్న ఈ వేళలో వారి హృదయాలను మీ వాక్యం చేత తండ్రి తృప్తిపరుస్తున్నారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.